హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గుడ్ను చెప్పాడు. రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ కంటే ముందు రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా వచ్చేసి 2 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి గుడ్ను చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గతంలో ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇచ్చేవారు. ఇప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా విస్తీర్ణ వారీగా సంబంధం లేకుండా మిగిలిపోయిన రైతులందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు, కొత్త అప్డేట్స్ అనేది ఇస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత వచ్చేసి 3,540 కోట్ల రూపాయలు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం రిలీజ్ అయితే చేయడం జరిగింది డీబీటీ పద్ధతిలో నేరుగా. అయితే మిగిలిన రైతులకు డబ్బులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయానికి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనగా ప్రభుత్వం దాదాపుగా మరొక 2,650 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా సోషల్ మీడియాలో మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఒక 20 నుంచి 15 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా అనేది తీసేసినట్లు. సో ఇక రానున్న సీజన్ సంబంధించి మనకు ఏదైతే వానాకాలం సీజన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సీజన్ మాత్రం వానాకాలం సీజన్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. కానీ వచ్చే సీజన్లో మాత్రం అందరికైతే పైసలు అనేది వేయమన్నమాట అని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా వచ్చేసి ఎందుకంటే ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా గుర్తించినప్పుడు ఆ విస్తీర్ణం ఎకరాల వారీగా ఉంటుందో వారికి మాత్రమే పైసలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం పైన ప్రభుత్వం నుంచి అనగా ఈ నెల 15 తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా అనేది మిగిలిన రైతులకు డబ్బులు అనేది ఇవ్వబోతున్నారట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సోషల్ మీడియాలో. ఎందుకంటే 83 లక్షల రైతులకు సంబంధించి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 70 లక్షల వరకు అయితే ఇచ్చారు. 13 లక్షల రైతులను అయితే కట్ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అయితే గతంలో ఉన్న వారికి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిజిస్ట్రేషన్లు, పనికిరాని భూములు, పడగబడ్డ భూములు ఇటువంటి అయితే ఉండడం జరిగింది కదా. సో వాటన్నిటి విషయంలో ప్రభుత్వం నుంచి సో ఎవరైతే అనర్హులు ఉన్నారో పూర్తి స్థాయిలో వారందరినీ అయితే ఫస్ట్ అయితే తొలగించినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది గతంతో పోల్చుకుంటే ఈసారి కొత్త మార్పులు, కొత్త విధానంతో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే తెలంగాణలో రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకు రావడం జరిగింది కదా. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట. కొంతమంది మాత్రం మాకు పైసలు అనేది జమ కాలేదని చెప్తున్నారు. అసలు రైతు భరోసా అనేది కొంతమంది మాకు 2 ఎకరాల వరకు కూడా వచ్చాయని చెప్తున్నారు. వాస్తవానికి రైతు భరోసా అనేది 2 ఎకరాల వరకు వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. రైతులకు సంబంధించి ప్రభుత్వం మరి రైతు భరోసా అనేది ఇటీవల కాలంలోనే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చే సోషల్ మీడియా అప్డేట్స్ కూడా అందుతుంది అన్నమాట. చూడాలి మరి మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఏదైతే రైతు భరోసా ఉందో ఈ రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. ముఖ్యంగా అందరికీ ఒకేసారి అనేది ఈసారి 1 ఎకరం అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కుదిరితే 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ అమౌంట్తో రైతు భరోసా అనేది ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన వారికి సైతం రైతు భరోసా 2వ విడతకు సంబంధించి ఇక ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఈసారి ఇక 6,000 రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అంటున్నారు. ఇక ఏప్రిల్ 15 లోపే 2వ విడత డబ్బులు కూడా అన్నదాతల ఖాతాల్లో బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. 2వ విడతకు సంబంధించి 5 ఎకరాల భూమి ఉన్నాయి కదా, సో వారందరికీ అయితే రావడం జరుగుతుంది.
ఎందుకంటే మార్చి 22 తారీఖునే రైతు భరోసా అనేది తొలి విడత నిధులు అనేది విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి తొలి విడత వచ్చేసి రైతు భరోసా నిధులు అనేది విడుదల చేశారన్నమాట. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది భూ యజమానులకు దాదాపు 6,000 రూపాయల చొప్పున అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో మూడో విడత వచ్చేసి మనకు దాదాపుగా ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులు అనేది జమ చేయనున్నారు. దీంతో యాసంగి సీజన్ రైతు భరోసా కోసం మొత్తం 9,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కోసం అయితే ప్రభుత్వం ఇక అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు ఆర్థిక శాఖకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట. సో ఇక 5 ఎకరాలకు సంబంధించి మిగిలిన బ్యాలెన్స్ కూడా విస్తీర్ణానికి సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ఈ విడతలో జమ చేస్తారనమాట. అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీకు రైతులకు పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది రాకపోతే ఒకసారి ఏఈఓను సంప్రదించండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు రైతు భరోసా అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక కష్టాలు తీర్చడానికి పెట్టుబడి సాయం అందించిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరే. అయితే ఈ పథకం ద్వారా ఏటా మనకు 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 3 సార్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 22వ విడత రావడం జరిగింది. ఇక 23వ విడతకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక గత నెలలో మార్చి 22వ విడతకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది విజయవంతంగా. ఇప్పుడు 23వ విడతకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది వారికి ఎదురు చూస్తున్న వారికి బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అత్యంత కీలకంగా ఇక తదుపరి విడతకు యూనిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి చేశారు. పీఎం కిసాన్ పథకంలో పారదర్శకత తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు నకిలీ ఖాతాలను నిధులు వెళ్లకుండా అడ్డుకోవడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగామైందే రైతులకు ఒక రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఏదైతే యూనిక్ ఐడి కార్డ్ అనేది నిబంధన తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారన్నమాట. ఈ రూల్స్ ప్రకారం అయితే ఇవి మనం కొత్తగా ఫార్మర్ ఐడి కార్డు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మనకి 23వ విడత అనేది రాదు కాబట్టి సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్కు ఉన్న ప్రయోజనాలు ఏంటి, ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే సరిగ్గా చెప్పాలంటే ఒక రైతుకు ఇప్పుడు ఏటీఎం కార్డు ఎలాగ ఉంటుందో అలాగే రైతు అనే గుర్తింపు కార్డు లాగా ఇక రైతు ఫార్మర్ ఐడి కార్డు అనమాట. రైతులకు ఆధార్ కార్డు లాంటిది అనమాట. ఇది డిజిటల్ కార్డులో రైతులకు సంబంధించి వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పండించే పంటలు, ఎరువులు వినియోగం, పశుపోషణ వంటి ఆదాయానికి సంబంధించిన పూర్తి డేటా ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో ఇక అదేవిధంగా ఆన్లైన్ నమోదు చేసుకునే విధానం రైతులకు ఎక్కడికి వెళ్లకుండా తమ మొబైల్లో దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సిఎస్సి సెంటర్లో రైతు ఐడి దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో వచ్చేసి రైతులకు తమ రాష్ట్రానికి చెందిన అధికార అగ్రి స్టార్ట్ అనేది పోర్టల్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. నేరుగా స్థానిక వ్యవసాయ అధికారులు, సచివాలయం సిబ్బంది సంప్రదించాల్సి అయితే ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ యాక్టివ్లో అయితే ఉంచుకోవాలి. పట్టా పాస్ పుస్తకాలు, అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి. సో ఈకేవైసీ లేకుంటే ఈ ప్రక్రియ ముందుగా సాగదు కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం మీద రైతులకు సంబంధించి ఏదైతే రైతు పీఎం కిసాన్ పైసలు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆలోపు ఇవి అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ప్రాసెస్ మొత్తం కూడా అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.